తెలుగు ద్వారా అతి సులువుగా హిందీ నేర్చుకుందాం. మనం మన డే టు డే లైఫ్లో మాట్లాడుతుంటాం తెలుగులో. వాళ్ళు వెళ్ళినప్పటికీ నువ్వు వెళ్ళకు, నువ్వు వచ్చినప్పటికీ నన్ను పిలవకు, ఆడినప్పటికీ ఓడిపోకు, విన్నప్పటికీ ఎవరికి చెప్పకు, దొరికినప్పటికీ ఇవ్వకు. ఇలా ఏదైనా ఒక పని చేసినప్పటికీ అని మనం చెప్పాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక పని చేసినప్పటికీ, ఇలా చేసినప్పటికీ, అలా చేసినప్పటికీ అని చెప్పాలనుకున్నప్పుడు ఒక వర్బ్కి నే పర్ బి యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, జానే పర్ బి వెళ్ళినప్పటికీ, ఆనే పర్ బి వచ్చినప్పటికీ, ఖానే పర్ బి తిన్నప్పటికీ, బులానే పర్ బి పిలిచినప్పటికీ, సున్నే పర్ బి విన్నప్పటికీ, బోల్నే పర్ బి చెప్పినప్పటికీ, ఇలా మనం చెప్పొచ్చు అనమాట. చూద్దాం. వాళ్ళు వెళ్ళినప్పటికీ నువ్వు వెళ్ళకు, ఉన్కే జానే పర్ బి, వే ప్లస్ కే అవుతుందంటే ఉన్కే అవుతుందన్నమాట. ఇక్కడ మనం చూసినట్టయితే వాళ్ళు వెళ్ళినప్పటికీ, నువ్వు వెళ్ళినప్పటికీ, ఓకే, ఇలా అతను వచ్చినప్పటికీ, ఇలా మనం ఏం చెప్పాలనుకున్నా కూడా కే అనే ప్రత్యయాన్ని ప్రొనౌన్కి యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. అర్థమైందా? ప్రొనౌన్ కానీ నౌన్ కానీ. ఓకే, ఉన్కే జానే పర్బి అంటే అర్థం ఏంటి? వాళ్ళు వెళ్ళినప్పటికీ, జానే పర్బి అంటే వెళ్ళినప్పటికీ, తుమ్ మత్ జావో అని వెళ్ళొద్దు. ఓకే, అలాగే చూడండి, నువ్వు వచ్చినప్పటికీ నన్ను పిలవకు, తుమ్హారే ఆనే పర్బి, ఆనా అంటే రావడం కదా, ఆనే పర్బి అంటే వచ్చినప్పటికీ, తుమ్హారే ఆనే పర్బి ముజే మత్ బులావో, నన్ను పిలవద్దు. ఓకే, ఖేల్నే పర్బి ఆడినప్పటికీ, ఖేల్నా అంటే ఆడడం కదా, ఖేల్నే పర్బి అంటే ఆడినప్పటికీ ఓడిపోకు, మత్ హారో, హార్నా అంటే ఓడిపోవడం, మత్ హారో అంటే ఓడిపోవద్దు అని చెప్తాం అనమాట. అలాగే విన్నప్పటికీ, సున్నే పర్బి అంటే విన్నప్పటికీ, సున్నే పర్బి ఎవరికి చెప్పకు, కిసీకో అంటే ఎవరికి, కోయి ప్లస్ కో కిసీకో అవుతుందన్నమాట. కిసీకో మత్ బతావో, బతానా అంటే తెలియజేయడం. ఓకే, కిసీకో మత్ బతావో అంటే ఎవరికి తెలియజేయకు. నెక్స్ట్, దొరికినప్పటికీ ఇవ్వకు. ఓకే, దొరకడాన్ని ఏమంటావు అంటే మిల్నా అంటావు అనమాట. మిల్నే పర్బి అంటే దొరికినప్పటికీ. ఓకే, మత్ దో ఇవ్వకు. ఓకే, దో అంటే ఇవ్వు, లేదా దేదో లేదా దో, రెండు లేదని చెప్పొచ్చు, దేదో కానీ దో కానీ. ఓకే, మత్ దేదో లేదా మత్ దో అని చెప్తాం అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా మనం చక్కగా తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ అన్నింటినీ కూడా ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీరు ఇంగ్లీష్, హిందీ, తమిళ్ ఈ భాషలు రాక మీ కెరీర్లో ఇబ్బందులు పడుతున్నట్టయితే మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ప్రతిరోజు మేము మీతో మాట్లాడిస్తూ మీకు టీచ్ చేస్తూ మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ చక్కగా మీరు ఈ భాషలు మాట్లాడే స్థాయికి మేము తీసుకురాగలుగుతాం. ఇప్పటికే మాకు 10 సంవత్సరాల పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటికే కొన్ని వేల మందికి ట్రైన్ చేశాం మేము.